అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పెసల బూర్లు ఎలా వేసుకోవాలి ఏంటి చూసేద్దామండి. ఎప్పుడు శనగపప్పుతోటి ప్రసాదం బూర్లు ఇవే చేస్తుంటాం కదా. ఈ పెసలు అనేవి పూర్ణం కింద చేసుకొని మనం చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. వీటిని పెసలను పచ్చి పెసలు తీసుకొని నానబెట్టేసుకోవాలి. మనం పెసరట్లు తీసుకుంటాం కదండి, ఆ పెసలతోటి మనం బూర్లు చేసుకోవచ్చు. దాన్ని ఉడకపెట్టేసుకొని శుభ్రంగా గరిటతో మెదిపేసుకోవాలి. గరిటతో మెత్తగా చేసేసుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటే మనకి పూర్ణం అయితే అయిపోతుంది. శనగపప్పు పూర్ణం ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే చేయండి. దీనికి హాఫ్ గ్లాసు బియ్యం, 1 గ్లాసు మినపప్పు నానబెట్టేసుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా పిండికం చేసేసుకోండి. అదిగోండి మనకైతే పూర్ణం రెడీ అయిపోయింది. బెల్లం అనేది మిక్సీలో అయితే వేయద్దండి. పూర్ణాన్ని కుక్కర్లో పెట్టేసి 4-5 విజిల్స్ రప్పించిన తర్వాత పప్పుని మెత్తగా చేసేసుకొని బెల్లం వేసేసుకుంటే నీళ్ళంతా వాడిపోయిన తర్వాత అదిగోండి మనం అలా చిన్న చిన్న వంటలకం చేసేసుకొని మొత్తం పూర్ణాలన్నీ రెడీ చేసేసుకొని ఇంకంతేనండి. తెలిసిందే కదా, బూర్లతో ఎలా అయితే కలుపుకుంటామో దాంట్లో బెల్లం పాకం పట్టుకొని ఆ తోపుని కలిపేసుకొని దీంట్లోకి మొత్తం చక్కగా బూర్లు వేసేసుకోవడమేనండి. ఎంత బాగా వస్తాయో. మనం ఎప్పుడు శనగపప్పుతోటే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పూర్ణం బూర్లు అదిగోండి మనకి తోపు కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి సేమ్ పూర్ణం ముంచి ఎలా అయితే వేస్తామో ఈ పెసల పూర్ణం కూడా ముంచేసి ఆయిల్లో వేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకమైన కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. దేవుళ్ళకైనా నైవేద్యాలు పెట్టాలని ఎప్పుడు మనం శనగపప్పు ఇయే కదా వేస్తుంటాం. ఒకసారి పెసలు బొబ్బల పప్పు బూర్లు కూడా నేను వేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా, చాలా చక్కగా, చాలా హెల్దీ అయిన ఫుడ్ మన ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందేంటో నాకు కామెంట్ చేయండి. నచ్చిందా? ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.